రోజా గారైతే ట్వీట్ మీద ట్వీట్ చేస్తున్నారండి. పవన్ కళ్యాణ్ గారిని ట్యాగ్ చేసి మరి ట్వీట్‌లయితే పెట్టడం చూస్తున్నాం. మీరు అధికారంలోకొచ్చారు. సరే మీరిచ్చిన హామీలు ఎక్కడికి పోయాయనైతే మళ్ళీ ఆమె సేమ్ ప్రశ్న అయితే అడుగుతూ ఉంది. తల్లికి వందనం ఎక్కడికి పోయింది? అలానే రైతులకి రూ. 20,000 ఎక్కడికి పోయినియి? అలానే ఫ్రీ బస్ అన్నారు. ఫ్రీ బస్ ఎక్కడికి పోయింది? అలానే ప్రతి మహిళకి రూ. 1,500 ఇస్తామన్నారు. అవెక్కడికి పోయినియి? అంతకుముందు ఓవరాల్‌గా 18,000 దాకా ఇచ్చేవాళ్ళు బీసీ మహిళలకి అలా. ఇప్పుడు అదెక్కడికి పోయిందనేది అడగడం చూస్తున్నాం. అలానే చాలా ఏవేదైతే వాళ్ళు సూపర్ సిక్స్‌లో ప్రకటించారో అవన్నీ ఎక్కడ పోయినాయనైతే ఆమైతే ప్రశ్నిస్తూ ఉంది. ఇదొక ఆమె రెగ్యులర్‌గా అయితే ట్వీట్ అయితే చేస్తూ ఉంది. కొంచెం యాక్టివ్‌గా కనిపిస్తుంది మిగతా వాళ్ళతో పోలిస్తే. వైసీపీలో ఇప్పుడు ప్రస్తుతం ఆహ్, మన రోజా గారు చాలా యాక్టివ్‌గా ఉన్నారు. అలానే మీరు చూస్తే రోజా గారైతే ఇంకా కేసులు ఎన్నెన్ని పెట్టుకోండి మేము తగ్గేది లేదనైతే ఆమె ఒక మాట అయితే చెప్పడం చూస్తున్నాం. మీరు కేసులు పెట్టుకోండి మేమేమి భయపడము. కేసులకు భయపడము. మేమైతే ముందుకెళ్తూనే ఉంటాం. అలానే కార్యకర్తలకు కూడా భరోసా ఇవ్వడం చూసాం. మీరేమి ఎలాంటి